హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఫ్రెండ్స్, ఈరోజు మనం గోకర్ణలో ఉన్నాం. గోకర్ణ బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. గోకర్ణ బీచ్ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధి చెందిన బీచ్ మరియు పుణ్యక్షేత్రం కూడా ఇది ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శివునికి అతి ముఖ్యమైన ఆలయం ఉంది. దాని పేరు మహాబలేశ్వర స్వామి ఆలయం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న బీచ్లు సందడి లేని ప్రశాంతమైన వాతావరణాన్ని కోరేవారికి బాగా నచ్చుతాయి. గోకర్ణలో ముఖ్యమైన బీచ్లు 4 బీచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మొదటిది వచ్చేసి ఓం బీచ్. ఓం బీచ్ ఓం ఆకారాన్ని కలిగి ఉంటుంది. రెండవ బీచ్ కుద్లే బీచ్. కుద్లే బీచ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. సో సైలెంట్ వాతావరణం, సన్సెట్ చూడడానికి అక్కడ చాలా బాగుంటుంది. అక్కడికి చాలామంది యోగా ప్రాక్టీస్ చేయడానికి కూడా వస్తుంటారు కుద్లే బీచ్ దగ్గరికి. ఇక మూడో బీచ్ వచ్చేసి హాఫ్ మూన్ బీచ్. హాఫ్ మూన్ బీచ్ అర్ధచంద్రపు ఆకారంలో వలె ఉంటుంది. సో ఇది ఏంటంటే ట్రెక్కింగ్కి బాగా మంచి బీచ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అడవి మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాలనుకున్న వారికి ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూడో బీచ్ హాఫ్ మూన్ బీచ్. నాలుగో బీచ్ వచ్చేసి ప్యారడైజ్ బీచ్. ప్యారడైజ్ బీచ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ ఆ సముద్రపు అలల చప్పుళ్ళు, ప్రకృతి స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. క్యాంపింగ్కు అనువైన ప్రదేశం ఈ ప్యారడైజ్ బీచ్. ఇంకా గోకర్ణలో పుణ్యక్షేత్రాలు ఆల్రెడీ మనకి తెలిసినవే. గోకర్ణలో ప్రముఖమైన శైవాలయం ఉంది ఇక్కడ. అవే కాకుండా ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మిగతా బీచ్లతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. యోగాకి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. గోకర్ణ అనేది పర్యాటకం ప్లస్ ఆధ్యాత్మికత ప్లస్ ప్రకృతి ప్రేమ అన్నీ కలగలిసిన గొప్ప ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో మనకి అన్ని రకాల వాళ్ళు కనిపిస్తారు. హిందువులే కాదు, ఇక్కడ రకరకాల మతాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా బ్యూటిఫుల్ అసలు. సో ఇది గోకర్ణలో ఉన్న బీచ్ ఫ్రెండ్స్. మన గోవాలో ఉన్న బీచ్తో పోలిస్తే ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ డిస్కో డ్యాన్సులు తప్ప ఇంకేం అనిపించదు. నాకు గోవా కన్నా ఇదే బాగా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా ఇక్కడ పచ్చటి కొండలు, నీలి సముద్రం, స్వచ్ఛమైన ఇసుక తీరాలు, నిజంగా చాలా స్పెషల్గా ఉంది ఈ ఏరియా. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నా.
మరిన్ని మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.